హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో ఫోన్ నెంబర్ని యూజ్ చేయకుండా పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. అంటే ఫోన్ నెంబర్కి ఓటీపీ రాకున్నా కూడా, అసలు ఓటీపీ లేకున్నా కూడా మనం పాస్వర్డ్ని ఎట్లా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేశాక ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో మన ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక టాప్ రైట్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తాయి. ఆ 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ గేర్ ఐకాన్తో సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకి అకౌంట్స్ సెంటర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనం పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మళ్ళీ ఇక్కడ మనం పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇప్పుడు మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ చూడొచ్చు కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, రీటైప్ న్యూ పాస్వర్డ్ అని. సో ఒకవేళ మీకు కరెంట్ పాస్వర్డ్ తెలిసి ఉంటే మీరు ఓటీపీ లేకున్నా కూడా పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. బట్ మీకు కరెంట్ పాస్వర్డ్ తెలియదు, ఫోన్ నెంబర్ లేకుండా మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో దానికి గాను మీకున్న ఒక ఆప్షన్ ఈమెయిల్ అడ్రస్ని యూస్ చేసి అయితే పాస్వర్డ్ని అయితే చేంజ్ చేయాలి. సో దానికి గాను ఇక్కడ ఫర్గాటెన్ యువర్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడొచ్చు వి సెండ్ అన్ ఈమెయిల్ టు అని. సో ఒక ఈమెయిల్ అనేది పంపుతారనమాట మన ఈమెయిల్కి. దాంట్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనమైతే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో కొంతమందికి ఈమెయిల్ అనేది యాడ్ అయి ఉండదు. సో దానికి కోడ్ ఎలా పంపాలనేది తెలియదు. సో ఒకవేళ యాడ్ అయి ఉంటే ఇక్కడ ఫర్గాటెన్ యువర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఈమెయిల్కి కోడ్ అయితే వెళ్తుంది. సో ఒకవేళ యాడ్ అయ్యి లేదనుకోండి, సో యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఎట్లా యాడ్ చేసుకోవాలంటే నేను మళ్ళీ మీకు ఫస్ట్ కాన్సల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేశాక ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో మన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాతకి పైన 3 లైన్స్ ఉంటాయి. ఆ 3 లైన్స్ మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే దాని మీద అయితే ట్యాప్ చేయండి, సేమ్ ఇలాగలాగానే. అండ్ ఆ తర్వాతకి సేమ్ మళ్ళీ అకౌంట్ సెంటర్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మాత్రం మనం పర్సనల్ డీటెయిల్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాక మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనేది ఇలాక సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం ఈమెయిల్ అడ్రస్ని కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ కింద మనకి యాడ్ న్యూ కాంటాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ మొబైల్ నెంబర్, యాడ్ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు యాడ్ ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేసి మీరైతే కొత్త ఈమెయిల్ అడ్రస్ని అయితే యాడ్ చేసుకోండి. సో కొత్త ఈమెయిల్ అడ్రస్ని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఆ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చాను, దానికి ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట. సో మీరైతే ఆ కోడ్ని అయితే ఎంటర్ చేయాలి. నేనైతే నా జీమెయిల్ని ఓపెన్ చేసి అసలు కోడ్ వచ్చిందా రాలేదా అనేది అయితే చెక్ చేస్తాను. సో నాకైతే ఐ థింక్ కోడ్ వచ్చినట్టుగా అయితే చూపిస్తుంది. సో కోడ్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు 7888024 7888024 అండ్ నెక్స్ట్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయగానే మనకి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట లోడ్ అవ్వడానికి. అండ్ యూ హ్యావ్ యాడెడ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ టు ది అకౌంట్ సెలెక్టెడ్ అని. సో క్లోజ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు సేమ్ నేను ఇలాగ ప్రాసెస్ చెప్పాను కదా, పాస్వర్డ్ ప్రాసెస్. సో అక్కడికి వెళ్ళి ఫర్గాటెన్ యువర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే లింక్ అనేది వస్తుంది అనమాట మెయిల్కి. సో ఆ లింక్ అనేది ఎట్లా వస్తుందంటే, సో అది కూడా మీకు చూపిస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మనకి మెయిల్కి లింక్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు లింక్ అనేది యాక్చువల్గా ఒక్క నిమిషం ఈ విధంగా అయితే వస్తుందన్నమాట, రీసెట్ పాస్వర్డ్ అని. సో దాని మీద ట్యాప్ చేయగానే మనమైతే కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. నాకు ఎర్రర్ వచ్చింది ఎందుకంటే మీకు ఇదంతా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి దీనికి ఎర్రర్ అయితే వచ్చింది. బట్ మీకు ఎర్రర్ అయితే రాదు, నేను ఆల్రెడీ వేరే మొబైల్స్లో అయితే ట్రై చేశాను. సో ఇట్లా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ అడ్రస్ని అయితే యాడ్ చేసుకోండి. ఈమెయిల్ అడ్రస్ యాడ్ అయ్యి లేకుంటే, సో ఒకవేళ యాడ్ చేసుకుంటే ఫర్గాటెన్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈమెయిల్కి ఒక లింక్ అనేది వస్తుందన్నమాట, రీసెట్ అనేది. దాని మీద ట్యాప్ చేయగానే మీరు కొత్త పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు. ఎలాంటి ఓటీపీ అవసరం లేకుండా ఇట్లయితే మీరైతే పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.